వెల్కమ్ టు మెగాని టీవీ బర్నింగ్ టాపిక్. అరబిక్ మహాసముద్రంలో నిశ్శబ్దాన్ని ఛేదిస్తూ ఒక అదృశ్య యుద్ధం మొదలైంది. చైనా పాకిస్తాన్ల ఉమ్మడి వ్యూహాలకు పసిఫిక్ నుంచి అరేబియా సముద్రం వరకు భారత్ గట్టి కౌంటర్ ఇస్తుంది. పాక్ నావికా దళంలో కొత్తగా చేరిన సరికొత్త సబ్ మెరైన్ పిఎన్ఎస్ హంగోర్ కదలికలపై భారత్ నిఘా వర్గాలు నిశిత పెట్టాయి. కరాచీ తీరానికి ఈ జలాంతర్గామి చేరుకున్న తరుణంలో భారత నావికా దళానికి చెందిన శక్తివంతమైన నిఘా విమానం P-8I పోసిడాన్ అరేబియా సముద్ర గగనతలాన్ని తన ఆధీనంలోకి తీసుకుంది. అంతర్జాతీయ నిబంధనలను పాటిస్తూనే శత్రువుల గుట్టు రట్టు చేసేందుకు భారత జవాన్లు రంగంలోకి దిగారు. సముద్ర గర్భంలో దాగి ఉన్న ఆ సరికొత్త జలాంతర్గామి రహస్యాలను భారత్ ఎలా చేజిక్కించుకుందో తెలుసుకోవాలంటే లెట్స్ వాచ్. అరబిక్ మహాసముద్ర గగనతలంలో భారత నావికా దళానికి చెందిన P-8I పోసిడాన్ నిఘా విమానం అత్యంత వేగంగా గస్తీ నిర్వహిస్తోంది. పాకిస్తాన్ నావికా దళంలో కొత్తగా చేరిన పిఎన్ఎస్ హ్యాంగోర్ జలాంతర్గామి కదలికలను కనిపెట్టడమే లక్ష్యంగా ఈ భారీ ఆపరేషన్ సాగుతుంది. చైనా నుండి బయలుదేరిన ఈ సరికొత్త సబ్మెరైన్ కరాచీ తీరానికి చేరుకున్న తరుణంలో భారత నిఘా వర్గాలు మరింత అప్రమత్తమయ్యాయి. మే చివరి వారం నుండి జూన్ మధ్యకాలంలో దేశ భద్రతా వ్యూహాలలో భాగంగా ఈ కార్యకలాపాలు అత్యంత వేగంగా జరిగాయి. అంతర్జాతీయ నిబంధనలను గౌరవిస్తూనే కరాచీ తీరానికి దక్షిణాన సుమారు 180 నుండి 190 కిలోమీటర్ల దూరంలో భారత విమానం నిఘా ఉంచింది. పాకిస్తాన్ ప్రాంతీయ జలాలు లేదా గగనతలం పరిధిలోకి వెళ్లకుండానే భారత నావికా దళం తన వ్యూహాత్మక చాణక్యాన్ని ప్రదర్శించింది. ఈ కొత్త సబ్మెరైన్ ప్రయాణించేటప్పుడు వెలువడే ప్రత్యేక ధ్వని తరంగాలను రికార్డ్ చేయడం కోసం సోనోబాయ్స్ సహాయంతో భారీ శోధనలు సాగాయి. అరేబియా సముద్ర గర్భంలో శత్రువుల కదలికలను ముందుగానే పసిగట్టేందుకు ఈ ఆపరేషన్ ఎంతో దోహదపడుతుంది. సరిహద్దుల వద్ద మన ఆధిపత్యాన్ని కాపాడుకోవడానికి ఇలాంటి నిరంతర నిఘా చర్యలు అత్యంత అవసరమని రక్షణ రంగ నిపుణులు భావిస్తున్నారు. భద్రతాపరమైన హెచ్చరికల నేపథ్యంలో భారత్ తన సముద్ర రక్షణ వలయాన్ని మునుపెన్నడూ లేనంతగా పటిష్టం చేసుకుంది. సముద్ర గర్భంలో సాగే యుద్ధాలలో శత్రువుల రహస్యాలను పసిగట్టేందుకు అకౌస్టిక్ ఇంటెలిజెన్స్ అత్యంత కీలకమైన ఆయుధంగా మారుతుంది. ఏదైనా కొత్త జలాంతర్గామి విధుల్లో చేరినా ప్రాథమిక దశలోనే దాని ఇంజిన్ ద్వారా వెలువడే ధ్వని తరంగాలను సేకరించడం శాస్త్రీయంగా చాలా సులభం. ఈ ప్రత్యేకమైన అకౌస్టిక్ సిగ్నల్ను రికార్డ్ చేయడం కోసమే భారత నావికా దళం అరేబియా సముద్రంలో సోనోబాయ్స్ ను రంగంలోకి దించింది. ఈ సిగ్నల్స్ ఒకసారి చేతికి చిక్కితే భవిష్యత్తులో ఆ సబ్మెరైన్ సముద్రంలో ఎక్కడ దాక్కున్నా సులభంగా అంచనా వేయవచ్చు. చైనాకు చెందిన టైప్ 039A యువాన్ క్లాస్ నమూనాతో తయారైన ఈ హంగోర్ జలాంతర్గామి రక్షణ రంగంలో సరికొత్త సవాలుగా నిలిచింది. ఇందులో అమర్చిన ఎయిర్ ఇండిపెండెంట్ ప్రొపల్షన్ సాంకేతికత వల్ల అది నీటి అడుగున ఎక్కువ కాలం గుర్తించబడకుండా దాగి ఉండగలదు. ఇలాంటి అత్యాధునిక సాంకేతికత కలిగిన 8 హంగోర్ రకం సబ్మెరైన్ల కొనుగోలు కోసం పాకిస్తాన్ చైనాతో వ్యూహాత్మక ఒప్పందం కుదుర్చుకుంది. ఇందులో భాగంగా 4 జలాంతర్గాములను చైనాలోనే నిర్మించనుండగా మిగిలిన 4 జలాంతర్గాములను పాకిస్తాన్ స్వయంగా దేశీయంగా సిద్ధం చేయనుంది. ఈ భారీ ప్రాజెక్టు వల్ల అరబిక్ మహాసముద్రంలో పాక్ రక్షణ బలగాల బలం పెరిగే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది. శత్రువుల అత్యాధునిక రక్షణ వ్యూహాలకు ప్రతి వ్యూహాలు రచించాల్సిన అవసరాన్ని ఈ పరిణామాలు భారత రక్షణ ప్రణాళికలకు గుర్తింపచేస్తున్నాయి. భారత నావికా దళంలో శత్రువుల గుట్టురట్టు చేసేందుకు అత్యాధునిక బోయింగ్ P-8I పోసిడాన్ నిఘా విమానాలు అహర్నిశలు శ్రమిస్తున్నాయి. ఆధునిక రాడార్లు, శక్తివంతమైన ఎలక్ట్రానిక్ సెన్సార్లతో కూడిన ఈ విమానాలు సముద్రంపై తిరుగులేని నిఘా శక్తిగా మారాయి. కేవలం నిఘా పెట్టడమే కాకుండా హార్పున్ క్షిపణులు, టార్పిడోలతో శత్రువులను క్షణాల్లో మట్టుబెట్టగల సాంకేతికత వీటి సొంతం. దాదాపు 9 నుండి 14 గంటల పాటు నిరంతరం ఆకాశంలో ఎగిరే అద్భుతమైన సామర్థ్యం ఈ విమానాలకు ఉంది. కరాచీ తీరం వెంబడి ప్రయాణించే శత్రు యుద్ధ నౌకల ప్రతి కదలికను ఇవి నిరంతరం పర్యవేక్షిస్తూ రక్షణ కోటను నిర్మిస్తున్నాయి. సరిహద్దుల పరిమితులను పాటిస్తూనే అంతర్జాతీయ నిబంధనల పరిధిలోనే ఈ విమానాలు తమ విధులను అత్యంత సమర్థవంతంగా నిర్వహిస్తాయి. సముద్ర గర్భంలో దాగి ఉన్న సబ్మెరైన్ల శబ్దాలను కూడా పసిగట్టే అత్యాధునిక పరికరాలు ఈ పోసిడాన్ విమానాల్లో అమర్చబడి ఉన్నాయి. పాకిస్తాన్ నూతన జలాంతర్గామి పిఎన్ఎస్ హంగోర్ కదలికలను రికార్డ్ చేయడంలో ఈ విమానం కీలక పాత్ర పోషించింది. భారత సరిహద్దులను తాకాలని చూస్తే శత్రువుల ప్రయత్నాలను తిప్పికొట్టేందుకు ఈ గగనతల వేటగాడు సదా సిద్ధంగా ఉంటాడు.
ప్రస్తుత ఉద్రిక్త పరిస్థితులలో భారత సముద్ర తీరాల భద్రతను కాపాడడంలో P-8I పోసిడాన్ కీలకమైన రక్షణ వలయంగా నిలిచింది. అరబిక్ మహాసముద్రంలో పాకిస్తాన్, చైనాల వ్యూహాత్మక కూటమి రక్షణ రంగంలో కొత్త సమీకరణాలకు తెరలేపింది. పాకిస్తాన్ అధ్యక్షుడు ఆసిఫ్ అలీ జర్దారీ సమక్షంలో చైనాలోని సాన్యాలో ఈ PNS హంగోర్ సబ్మెరైన్ ను ఘనంగా ప్రారంభించారు. ఏప్రిల్ 30 నాడు ప్రారంభమైన ఈ అత్యాధునిక జలాంతర్గామి జూన్ 11న కరాచీ రేవుకు చేరుకుంది. చైనా సాంకేతిక సహాయంతో రూపుదిద్దుకున్న ఈ జలాంతర్గామి అరేబియా సముద్రంలో భారత్కు సవాలుగా మారే ప్రమాదం ఉంది. 8 సబ్మెరైన్ల కొనుగోలు ఒప్పందంలో భాగంగా చైనా మరియు పాకిస్తాన్ దేశాలు ఉమ్మడిగా వీటిని నిర్మిస్తున్నాయి. సగం జలాంతర్గాములు చైనాలో తయారవుతుంటే మిగిలిన సగం పాకిస్తాన్ స్వయంగా దేశీయంగా సిద్ధం చేసుకునేలా ప్రణాళికలు రచించారు. ఈ పరిణామాల వల్ల అరబిక్ మహాసముద్రంలో పాక్ రక్షణ బలగాలు మరింత బలపడతాయని రక్షణ రంగ నిపుణులు విశ్లేషిస్తున్నారు. ఈ ముప్పును ముందే ఊహించిన భారత నిఘా వర్గాలు చైనా నుండి ఈ జలాంతర్గామి కదలికలపై నిశిత నిఘా పెట్టాయి. పాక్ రక్షణ వలయాన్ని విస్తరిస్తున్న ఈ వ్యూహం భారత రక్షణ ప్రణాళికలను మార్చుకోవాల్సిన అవసరాన్ని స్పష్టం చేస్తుంది. పొరుగు దేశాల ఉమ్మడి వ్యూహాలను తిప్పికొట్టేందుకు భారత్ సైతం తన రక్షణ వ్యవస్థలను మరింత పటిష్టం చేసుకుంటుంది. భారత నావికాదళం చేపడుతున్న ఈ నిఘా కార్యకలాపాలు కేవలం భారత్, పాకిస్తాన్ సరిహద్దులకే పరిమితం కాలేదు. ఇది మొత్తం ఇండో పసిఫిక్ ప్రాంతంలో సముద్రగర్భ రక్షణ సమతుల్యతను శాసించే ఒక విస్తృతమైన రక్షణా వ్యూహంగా మారింది. అంతర్జాతీయ జలాల్లో శాంతి భద్రతలను కాపాడడంలో భారత్ ఎల్లప్పుడూ అగ్రగామిగా ఉంటూ తన బాధ్యతలను నిర్వహిస్తోంది. MH-60R సీహాక్ హెలికాప్టర్లతో కూడిన భారత రక్షణ వ్యవస్థలు ఈ నిఘా చర్యల్లో కీలక భాగస్వామ్యం వహించాయి. ఇతర ఆధునిక యుద్ధ నౌకలతో సమన్వయం చేసుకుంటూ ప్రాంతీయ భద్రత పట్ల భారత నావికాదళం అత్యంత అప్రమత్తంగా వ్యవహరిస్తోంది. గగనతలం నుండి సముద్ర గర్భం వరకు అన్ని రక్షణ వ్యవస్థలను ఏకం చేస్తూ ఒక బలమైన రక్షణా వలయం ఏర్పాటైంది. చైనా, పాకిస్తాన్ల ఉమ్మడి కదలికలు ఇండో పసిఫిక్ ప్రాంతంలో కొత్త సవాళ్లను విసురుతున్న మాట వాస్తవం. ఈ సవాళ్లను ఎదుర్కొనేందుకు భారత నావికాదళం తన నిఘా మరియు రక్షణ సామర్థ్యాలను నిరంతరం ఆధునీకరిస్తోంది. అంతర్జాతీయ నిబంధనల పరిధిలోనే ప్రయాణిస్తూనే శత్రువుల వ్యూహాలను చిత్తు చేసే వ్యూహాత్మక చతురతను భారత్ ప్రదర్శించింది. సముద్ర తీర రక్షణలో తన ఆధిపత్యాన్ని కాపాడుకోవడానికి నిరంతర నిఘా చర్యలు ఎంతటి ప్రాధాన్యమైనవో ఈ ఆపరేషన్ నిరూపించింది. చైనాలో తయారై పాకిస్తాన్ అధ్యక్షుడు ఆసిఫ్ అలీ జర్దారీ సమక్షంలో ప్రారంభమైన ఈ హంగోర్ జలాంతర్గామి అరేబియా సముద్రంలో కొత్త సవాళ్లను విసురుతున్న మాట వాస్తవమే. అయితే శత్రువుల ఎయిర్ ఇండిపెండెంట్ ప్రోపల్షన్ సాంకేతికతను ముందే ఊహించిన భారత్ అకౌస్టిక్ ఇంటెలిజెన్స్ ద్వారా ఆ సబ్మెరైన్ ప్రత్యేక ధ్వని తరంగాలను ఇప్పటికే రికార్డ్ చేసింది. దీనివల్ల భవిష్యత్తులో ఆ జలాంతర్గామి ఎక్కడ దాక్కున్నా క్షణాల్లో కనిపెట్టే అద్భుతమైన వ్యూహాత్మక ఆధిక్యతను భారత నావికాదళం సాధించింది. ఇండో పసిఫిక్ ప్రాంతంలో సముద్ర గర్భ రక్షణ సమతుల్యతను కాపాడుకుంటూ శత్రువుల ఎలాంటి కుయుక్తులనైనా తిప్పికొట్టేందుకు భారత సరిహద్దు వలయం సర్వసన్నద్ధంగా ఉంది. నిరంతర నిఘా మరియు పటిష్టమైన వ్యూహాలతో దేశ సార్వభౌమాధికారాన్ని కాపాడడంలో భారత సైన్యం ఎల్లప్పుడూ అగ్రగామిగా నిలుస్తుంది.